డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వర. దీనికి మరాఠీ మూలం రాసిన వారు శ్రీపాద రఘునాథ భిడే, పిఆర్ భిడే అంటారు. రావణుడికి 7వ భాగం 10:3:20. రావణుడికి ఇచ్చిన శాపాల గురించి చెప్తున్నాం. సీతను బలాత్కరించడానికి రావణుడు ఆమెను లంక వరకు తీసుకుపోనక్కర్ల, నడివీధి నడిచిపోతున్న స్త్రీలను కూడా బలాత్కరించగల లజ్జాహీనుడు వాడు. మహాపార్శ్వుడితో అతడు ఈ సత్యం అంగీకరించి చెప్పాడు. ఏమని? పితామహస్య భవనం గచ్చంతీం పుంజికస్థలాం సా ప్రసహ్య మయా భుక్తా కృత వివసనా తతః. అంటే ఆకాశంలో అగ్ని జ్వాలలాగా కనపడేటువంటి పుంజికస్థల అనే అప్సరస నా భయం చేత ఒదిగి బ్రహ్మలోకానికి వెళుతుంటే నేను ఆమెను బలవంతంగా అనుభవించి వివస్త్రగా వదిలిపెట్టా. అతడు రంభను కూడా అలాగే దారి కాచి బలాత్కరించా. ఏవ ముక్త్వా సతాం రక్షో నివేశ్య చ శిలాతలి కామభోగాభిసంరక్తో మైథునాయోవచక్ర. అప్పుడు రావణుడు ఆమెను ఒక శిలాతలం మీదికి చేర్చి రాతి మీద కామోత్సుకుడై అనుభవించి, రావణుడు ఎప్పుడైనా ఏ చోటనైనా సీతను బలాత్కరింపగలడు. అందుకు అతడికి ఆటంకమంటూ ఏమీ లేదు. అయినా అతడు ఆమెను లంకకు తీసుకువెళ్ళాడు. కారణం, అతడు ఆమెను పత్నిగా వరించి నిరంతరం భోగించాలనే కోరిక, తన వైభవాన్ని చూపి ఆమెను ఆకర్షించాలని ఆలోచన. అంచేత ఆమె అన్య స్త్రీలలాగా బలాత్కరింపలేదు. రావణ వధకు అనుకూల పరిస్థితిని కల్పించటానికి సీత లంకలో ఉండటం సహాయకారి అయింది. సీతకు లంకకు తీసుకొని పోవటమే రావణ యుద్ధానికి తగిన కాదు. తనను పతిగా స్వీకరింపుమని చెప్పి ఒప్పించడు రావణుడు చేసిన ప్రయత్నాలు ఏది సీత వద్ద ఫలించలే. పైగా ఆమె అతనిని అత్యంత కఠోరంగా నిందించింది. రావణుడు ఆమెను దుష్టరాక్షసీ గణం మధ్య బంధించి ఉంచాడు. సీతను ఎవరు చూడటానికైనా వీలు లేనంత కట్టడి ఏర్పాటు చేసి, అయినా ఇంద్రుడు, హనుమంతుడు ఆమెను కలిసి ధైర్యం చెప్పి సహాయం చేశారు. రావణుడికి ఈ విషయం తెలియదు. అలాంటి స్థితిలో సీతకు ఆత్మహత్యయు రావణుడికి లొంగటము తప్ప వేరే మార్గం లేకపోయి ఆత్మహత్యాప్రే. రావణుడు తనను చంపుతాడేమో అని సీతకు భయం. కానీ వాడి చేతిలో చనిపోవటం కంటే ఆత్మహత్యయే మేలని ఆమె తలంచి, జీవితంపై విసిగి 2 సార్లు ఆమె ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. శోకాభితప్తా బహుధా విచింత్య సీతాధవేణీ గ్రధనం గృహీత్వా ఉద్బధ్య వేణుగ్రధనేన శీఘ్రమహం గమిష్యామి యమస్య మూలం. ఇలా శోకాతురతయై సీత తన జటాబంధంచే, అంటే జడతో ఉరేసుకొని అందుకొని ఈ బంధంతో నేను త్వరగా యమలోకానికి వెళతానని పలుకుతూ సంకల్ప పూర్తికై తరుశాఖ, అంటే చెట్టు కొమ్మని కానీ రామకథను సీతకు గల అదృష్ట విశేషం చోత ఆమె అప్పుడు శుభశకునాలు కనపడి
అంతలో ఆమెకు ధైర్యం కలి ఆ ప్రయత్నం ఆగిపోయి రామకథా దృష్టితో రావణ వధ జరిగే వరకు సీత జీవించడం, శీలం కాపాడబడటం అవసరం కనుక ఆమెకు ప్రాణ భయం కలిగించరాదని వాల్మీకి ఈ శకున కల్పన చేసి ఔచిత్యాన్ని కాపాడు. బందీగా ఉన్నప్పుడు భోజనం గ్రహింపరాదని నిశ్చయించి సీత వేరొకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కానీ బ్రహ్మ ఆమెకు ఇంద్రుడి ద్వారా హవిష్యాన్నాన్ని పంపాడు. హవిష్యాన్నం మహాత్మ్యం ఎలాంటిదంటే దాన్ని ఏమాత్రం తీసుకున్న అనంతకాలం వరకు జీవించి ఉండవచ్చు. ఆకలిక సీత ఆ అన్నం గ్రహించటంతో ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అయ్యింది. పాతివ్రత్యానికి ఉన్న శక్తి రావణుడి మాట కాదనదగిన ఉపాయం ఏది సీత దగ్గర లేదు. వాల్మీకి ఇది జటిల సమస్య అయింది. రావణ వధ జరిగే వరకు సీత శీలాన్ని కాపాడటం ఎలా? భారతీయ జీవన విధానంలో పతివ్రతలకు అసాధారణ మహాత్మ్యం. తమ పాతివ్రత్య కారణంగా వాళ్ళు అసాధ్యములైన సాధ్యాలు కావించగలరు. అలాంటి విశ్వాసంతో సీత తన పాతివ్రత్య ప్రభావం చేత మాత్రమే శీలభ్రష్ట కాకుండా లంకలో నిలిచిందని భావించటం భ్రమ, నిరాధారం. పంచమహాపతివ్రతలలో ముగ్గురికి సీత, అహల్య, ద్రౌపది అనే వాళ్ళకి శీలభ్రష్టులవటానికి కావలసిన అనేక సంకటాలు ఎదురయ్యాయి. అహల్య ఓడిపోయి సీతా ద్రౌపదులు జయం పొంది. కానీ ఈ విజయం వారి పాతివ్రత్య బలం మీద లేక ఇతర కారణాల వల్ల అనేది చూడాల్సిన విషయం. ఉత్తరకాండ కథలు అహల్యకు దేవేంద్రుడే గౌతమ రూపంగా వచ్చినట్లు తెలియదు. ఆమె గౌతముడితో ఇలా అంటూ అజ్ఞానాద్ధర్షితా విప్ర పదన్యేన దివౌకస. ఉత్తరకాండ 30:40. ఇది సత్యమని నమ్మితే ఇంద్రుడిని ముట్టిన పిదప కూడా ఆమెకి ఎట్లు తెలియలేదు అనిపిస్తుంది. తాత్పర్యం ఏమిటంటే ఆమె పాతివ్రత్యం ఇంద్రునికి ప్రతిబంధకం కాల. ఆమె ఇంద్రుడిని ఏమీ దండించల. తర్వాత గౌతముడు అతన్ని శిక్షించాడు. ఇది అతని తపోబలం కానీ ఆమె పాతివ్రత్య మహత్యం కాదు. ఇది సత్యం అయితే ఉత్తరకాండ కథ అసత్యము. బాలకాండ కథను సత్యమంటే అహల్య ఇంద్రుణ్ణి ఎరిగి వ్యభిచరించింది అనక తప్ప. ముందు నిర్ణయించుకున్న ప్రకారం భీముడు నృత్యశాలలో ముందుగానే వచ్చి కూర్చొని ఉండకపోతే ద్రౌపదికి కీచకుడి చేతిలో పడక తప్పేది కాదు. లేదా ఆమెకు ఆత్మహత్యయో హత్యాప్రాప్తో జరిగేది. భీముని బుద్ధి చాతుర్యం, బల సంపత్తి ద్రౌపదిని అని అది ఆమె పాతివ్రత్యం వల్ల. అహల్యా ద్రౌపదులలో పతివ్రతా తేజం ఉన్నదని అనుకున్న అది వారి శీల రక్షణకు ఉపయోగపడలేదు అని చెప్పడం తథ్యం నిజం. బహుశా సీతకు పాతివ్రత్యం వల్ల స్త్రీ తన శీలాన్ని కాపాడుకొనజాలదని తెలుసేమో. అందుకనే ఆమె శీలభ్రష్ట కాకుండా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం. ఆమె చేసిన ఆత్మహత్యా ప్రయత్నాలు 2 వ్యర్థమయ్యాయి అనటం వేరే విషయం. సీతయందు అసాధారణ పాతివ్రత్య తేజం ఉన్నదని మండోదరి అభిప్రాయం. రావణ వధ తరువాత ఏడుస్తూ ఆమె ఇలా అంటోంది: అప్రాప్యతం చైవ కామం మైథిలీ సంగమే కృతం పతివ్రతాయాస్తపసా నూనం దగ్ధోపి మే ప్రభు తదైవ యన్న దగ్ధస్త్వం దర్శయం స్థను మధ్యమా.
దేవా బిభ్యతి తే సర్వేసేంద్రా స అగ్ని పురోగమ. యుద్ధకాండలో 111వ సర్గ. మైథిలి సంగమాన్ని కామించింది వ్యర్థమైంది, అంటే సీతను కామించి ఆ పతివ్రత యొక్క తపోజ్వాలలో దగ్ధమైపోయావు కదరా ప్రభు. నిజానికి నీవా సుందరిని ముట్టదలిచిన నాడే భస్మమై ఉండేవాడు. కానీ ఇంద్రాగ్ని పూర్వకంగా దేవతలంతా ఏ మహాత్యాన్ని ఎంచి నీకు భయపడుతున్నారు. ఆ మహాత్మ్యమే అప్పటికి నిన్ను నిలిపి ఒక పతివ్రత వేరొక పతివ్రతను గురించి పలికిన ఈ ప్రశంసా వాక్యాలు మెచ్చదగి. కానీ ఇందులో సత్యమంతా మండోదరి చెప్పినట్లు పతివ్రతలలో కొంత తేజము శక్తో ఉంటుందని నమ్మితే అది రావణుడి పతనం ఎందుకు నివారించలేకపోయి? ఆమె పాతివ్రత్యమిట్లు వాదాతీతమైపోయి. వాల్మీకి రామాయణంలో ఆమె పాతివ్రత్యాన్ని శంకింపచేసేటువంటి వాక్యం ఒక్కటి కూడా లేదు. వాదం కొరకు రావణుడు తన మహాత్మ్యం వల్లనే సీత ముట్టినా కూడా దగ్ధం కాలేదు అని అన్న రాముడి ఎతటనే సీత నెత్తుకొని చంక నిడుకొని విరాధుడు ఎందుకు దగ్ధం కావా? వాటిలో ఏ మహాత్మ్యం ఉంది? విరాధుడు ఇంత మాత్రమే చేసి ఊరుకోలా. కథం తాపసయోర్య చ వాస ప్రమదయా సహ అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకు ఇయం నారీవరారోహ మమ భార్య భవిష్యత్. మీరు తపస్సులై వనంలో యువతీ సహాయులై ఎలా ఉంటారయ్యా? రాముణ్ణి ప్రశ్నిస్తున్నారు. మునివేషానికి విరుద్ధంగా ఆయుధాలు ధరించి ఒకే స్త్రీతో కలిసి అధర్మచారు పాపులు అయిన మీరు ముని వృత్తికే కళంకాన్ని తెస్తున్నారు. ఎవరసలు మీరు? ఈ సుందరి నాకిప్పుడు భార్య అవుతుంది కాగలదు అన్నారు. అరణ్య పర్వం 2వ అధ్యాయంలో 11 నుంచి 13. ఈ అసత్య ఆలాపాలు పతివ్రత అయిన సీత చెవులలో పడినప్పటికీ ఆమె తేజం బయట పడలేదెందుకని? ఇంకొక ఆశ్చర్యం, కాకి రూపంలో వచ్చిన ఇంద్రపుత్రుడు సీత వక్షోజాలపై పొడబటం ప్రారంభించి అప్పుడు కూడా ఆమె పతివ్రతా తేజం ప్రకటం కాలేదు. ఇంద్రపుత్రుడి శృంగార చేష్టలను స్వయంగా సీత హనుమంతుడితో వివరించింది. ఇవి నమ్మరాని మాటలు కావు కదా. విరాధుని వంటి రాక్షసుణ్ణి దండింపచాలకపోయేను అన్నను. ఏదో వచ్చిన మామూలు కాకి ఆమె తొలగింపలేకపోయింది కనుక మండోదరి చెప్పిన పాతివ్రత్య తేజాన్ని గురించి ఎక్కువగా ఆలోచించటం అనవసరం. సీత తన పాతివ్రత్యాన్ని గురించి స్వయంగా చెప్పిన మాటలలో కూడా సత్యాసత్యాలు కూడా పరీక్షించాలంటున్నారు. అసందేశాత్తురమస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. శ్రీరాముడి ఆజ్ఞ లేకపోవటం వల్ల తన తపఃపాలనలోని కర్తవ్యత చేత రావణ నిన్ను భస్మం చెయ్యగల పతివ్రతా శక్తి కలిగి ఉన్నప్పటికీ నేను అలా చేయటం లేదు. సుందరకాండ 22వ సర్గ. కాశీనాథ శాస్త్రి లీలి అనే ఆయన మరాఠీలో అనువాదంలో పతివ్రత శబ్దం అనుచితంగా పడి మూలములో ఆ శబ్దం లేదు.
పైగా తపస్సు గూర్చి స్పష్టంగా చెప్పబడిందని గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ప్రతిలో శ్రీనివాస అయ్యంగారి కన్నడ అనువాదంలో కూడా ప్రతి పతివ్రత శబ్దం కనపడదు. రావణుణ్ణి భస్మం చెయ్యగలును అనే మాట భుజోభరితమే కాని అలాంటి కార్యమేది కూడా జరగలేదు. కాక సీతకు అలాంటి తేజం ఉంది అని అనుకున్నా ఆమె చెప్పినట్లే అది తపోలబ్ధి అని ఎంచాలి. రావణుడి బలాత్కారం. స్త్రీలను బలాత్కరించటంలో రావణుడు బహుచతురుడు. అలవాటు బాగా పడ్డాడు. లంకలోని స్త్రీలను, ఇతర ప్రదేశంలో స్త్రీలను కూడా విచ్చలవిడిగా వాడు అనుభవించాడు. ఈ కార్యం అతనికి అనుచితం అని ఎక్కడా అనిపించదు. సీతను ఒప్పించదరచి చెబుతూ ఇలా అంట: స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవ నసంశయ గమనం వ పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. బలవంతంగా పరస్త్రీలను ఎత్తుకొని పోయి అనుభవించటం రాక్షసులకు ఎప్పుడూ న్యాయం, ధర్మం. ఈ రకమైన ధర్మం అనుమతించే రావణుడి యొక్క కామాంధత అతని క్రౌర్యానికి తోడై స్త్రీలను ఎంతగానో బాధించి ఆడవాళ్ళని అపహరించేటప్పుడు వాడు వారి పతులను గురించిగా బంధువులను గురించిగా అస్సలు ఆలోచించేవాడు కాదు. వాళ్ళని విధవులుగా చేసి బంధువులను హతమార్చి నిరాధారులుగా చేసి అనుభవించి అతడి చేత భ్రష్టలైన స్త్రీలందరూ పతివ్రత. వారిని గూర్చి మండోదరి మాటే సాక్ష్యం. యస్త్వయా విధవా రాజన్ కృతానయికాః కులస్త్రియ పతివ్రత ధర్మరత గురు శుశ్రూషణే రతా తాభి శోకాభితప్తాభి శక్తః పరవశంగత. పతివ్రత గురు శుశ్రూషా పరులు అయిన స్త్రీలను ఎందరినో నువ్వు విధవల్ని చేశావు. అంటే భర్తని చంపితే వాడు విధవ. మహారాజా రావణ, శోక సంతప్తరైన ఆ స్త్రీల శాపమే నిన్ను ఇలా చంపేసింది, హతమార్చి. ఆ స్వాద్భీమణులు శపించినప్పుడల్లా దేవదుందుబులు మ్రోగి పుష్పవృష్టి కురిసిందట. ఆ స్త్రీల శ్రేష్టతను గురించి వేరే చెప్పక్కల, కానీ వారు తమ శీలాన్ని కాపాడుకొనలేకపోయారు అని చెప్పాలి. తేలిన విషయమేమిటి? పాతివ్రత్య సదాచారాదుల వల్ల కొంత తేజం కానీ బలం ప్రాప్తించినప్పటికీ అది చాలా పరిమితంగానే ఉంటుంది. ఆ బలం శక్తి మీద ఉదాహరణం వల్ల అలాంటి బలం వారి శీల రక్షణకు చాలదు అంతం స్పష్టం. పాతివ్రత్యం ఎంత గొప్పదైనా శీల రక్షణ కు అది పనికి రాదు అనటం నిశ్చయం. అలాగే వరశాపాల కల్పనలలోని చాతుర్యం. సీత పూర్తిగా ఆధారరహితయై అసహనీయ స్థితిలో ఉండటం గమనించే వాల్మీకి నేర్పు రావణుడికి శాపాలు కల్పించి సీతాశీల రక్షణానికి ఉపాయాలు అల్లాడు. సీతను శీలభ్రష్ట కాకుండా కాపాడటానికి శాపమే సరళం, సమర్థమైన. ఇది ఎరిగిన వాల్మీకి మహర్షి రావణుడికి పూర్వమే ముందు శాపాలు కల్పి శాపాలతోనే వాడి జీవితం ప్రారంభం. వాల్మీకి రామాయణంలో రావణుడికి అన్నీ చేరి
7 శాపాలు వచ్చాయి. వాటిలో 4 పరస్త్రీలను అభిలషించి బలాత్కరించటం వల్ల ఏర్పడింది. పైన చెప్పిన పతివ్రత శాపాలతో బ్రహ్మ నలకూబరుడు ఇచ్చిన 2 శాపాలు కూడా బలీయమై వాడి ప్రాణం తీయటానికి తోడే. వేదవతి ప్రతిజ్ఞ రావణుణ్ణి మార్చలేకపోయినా నీరసపడేట్టు చేసింది. కాగా సీత అతనికి దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నట్లే అప్రాప్యంగానే నిలిపడి, అంటే పొందుకు రాదా. కాగా సీత అతనికి దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నట్లే అప్రాప్యగానే నడిపి తపక్షయాన్ని తపస్సు క్షీణించటానికి వెరచి శాపం ఇవ్వకున్న వేదవతి చేసిన ప్రతిజ్ఞ అగ్ని ప్రవేశ సమయంలో మృత్యుముఖంలో జరిగి కనుక దాని బలం చాలా విశిష్టమైందని మనకి తెలుసు. పుంజిక స్థలను బలాత్కరించినందుకు బ్రహ్మ, రంభను బలాత్కరించినందుకు నలకూబరుడు రావణుడికి ఒకే విధంగా శాపాలు ఇచ్చి వివరణలో మాత్రమే కించిత్ భేదం కలదు. 2 శాపాలు షరతులతో కూడినవే. రావణుడు ఈ శాపాలన్నిటిలో బ్రహ్మగారిచ్చిన శాపానికే ఎక్కువ భయపడ్డాట. మహాపార్షుడు రావణుడికి కుక్కుట న్యాయంగా సీతను అనుభవించమని సలహా ఇచ్చారు. రాగల పరిణామాలకు వెరవవద్దురా, వాటిని ఎదిరింపగల శక్తి సామర్థ్యాలు నీకు పుష్కలం అని కూడా చెప్పారు. అప్పుడు రావణుడు వాడితో పుంజిక స్థల విషయంలో బ్రహ్మ తనకిచ్చిన శాపాన్ని గురించి బయటపడ్డాడు. ఇత్యహం తస్య శాపస్య భీతః ప్రసభమేవ తాం అనారోహయే బలాత్ సీతాం వైదేహీం శయనే శుభే అన్న. అలా బ్రహ్మగారి శాపం చేతరా అబ్బాయి, నేను సీతను బలాత్కరింపలేకుండా ఉన్నా అని స్వయంగా చెప్పటం వల్ల లంకలో ఉన్నప్పటి సీత శీలభ్రష్ట కాలేదని, దానికి ఆమె పాతివృత్య బలం కాక రావణుడికి ఇచ్చిన శాపాలే కారణాలని స్పష్టంగా అర్థం. ఇక శాపాలు వరాల యొక్క స్థూల విషయాలన్నీ చెప్పి దాన్ని ఉపసంహారం చేస్తున్న అసలు ఉదాహరణలోకి ఇంకా వెళ్ళాలా మనం. ఉపసంహారం ఐహిక సుఖాభివృద్ధికి దుఃఖ నివృత్తి స్వాభావికంగానే నిరంతర ప్రవృత్తి కనపడు. అభిలాష సిద్ధికై మానవుడు తన శక్తియుక్తులన్నిటిని పణంగా ఉంచుకొంట ఉద్దేశపూర్తి కలగక అపేక్షించింది లభించక ప్రయత్నం వ్యర్థమైనప్పుడు అతడు మానవేతర శక్తులైన అతి మానవ లేక మహామాననీయ శక్తులని ఆశ్రయిస్తారు. తనకంటే ఎక్కువ బల సంపన్నులైన వాళ్ళ నేటి విజ్ఞాన శాస్త్రం ఎన్నో అసాధ్యాలను సాధ్యాలుగా చేసి చూపి వాటిని సులభ సాధ్యాలుగా మానవుని లౌకిక జీవన సుఖ సమృద్ధి అయ్యింది. కానీ లంకను మానవేతర శక్తులపై ఉన్న విశ్వాసం తగ్గదు. ఇంకా కూడా లంక కానీ ఇంకా మానవేతర శక్తులపై ఉన్న విశ్వాసం తగ్గల. శిక్షా సంస్కృతి పూర్ణులైన ఏ కొద్ది మంది బుద్ధివాదులు అంటే ఇంటలెక్చువల్ విడిచిపెట్టితే సమాజంలోని ఎక్కువ మంది మానవేతర శక్తులను నమ్ముతారు, విశ్వసిస్తారు. ఐక ఇచ్ఛాపూర్తి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాం. అబ్బాయి పెళ్ళి కావాలను, అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉడిగైన తర్వాత అట్లా మొక్కులు మొక్కుతారు. వ్రత ఉపవాసాలు కూడా పాటిస్తుంటారు.
వ్రత ఉపవాసాలు పాటిస్తూ దేవతామూర్తులపై పుష్పాదులు చల్లి భగవత్ అనుకూల్య ప్రాతికూల్యాలు తెలుసుకోండి. మఠాలయాలలో చేరిన భక్తి సమూహం ప్రముఖంగా ఐహిక కారణాల వల్లనే అలా చేరుతుంది. కానీ ఆత్మోన్నతిని ఆశించి ఆ మార్గమెంచిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వ్యాస వాల్మీకుల వంటి మహర్షుల గ్రంథాలలో వరశాపాల ప్రసక్తి ఎక్కువగా ఉండటానికి కారణం అవి మానవ ప్రవృత్తికి సంబంధించి ఉండటం. ఋషులు మంచి నేర్పు ఈ వరశాపాల కథను అవినాభావాలుగా ఉద్దేశపూర్వకంగా జోడించినట్లు కాక కృత్రిమంగా ఉన్నట్లు కాక ఈ వరశాపాలు కథలు చేరి వాటిని విడిస్తే కథే లేదనిపిస్తుంది. శ్రీ మహారాజా సర్వార్డికర్ మహాభారతాన్ని గురించి రాస్తూ వరశాపాలు రచయిత కల్పనా ప్రసూతాలు, అవి ఒక విధమైన అలంకార కర్మవాద సిద్ధాంతాన్ని అనుసరించి అవి ప్రభవించినవి అంటే జరిగాయి అని చెప్పారు. ఈ మాటలు సాకల్యంగా చూడాలి. కల్పనా సృష్టి అలంకార రచనల వల్ల కావ్య సౌందర్యం తప్పక పెరుగుతుంది, అందులో అనుమానం. అవి లేని నాడు సౌందర్యం తగ్గిపోతుంది. కానీ అవి కథకు అభిన్నమైన అంగాలు కాదా, అంటే కథ కంటే వేరు. అవి బయటివే కావాల్సినతో వాడుకోవాలి, లేకపోతే వదిలే. కనుక అవి కృత్రిమాలే కానీ కథకు సహజ అలంకారాలు అవయవాలు వరశాపాలు ఇలాంటివేనా? దశరథుడు కైకకిచ్చిన వరాన్ని రామాయణం నుండి తీసేయగలమా? అసలు రామాయణం నడుస్తుందా అని అర్థం. వాటిని తొలగిస్తే ఇక మిగిలిందేమిటి? బ్రహ్మ ఇచ్చిన శాపానికి రావణుడు భయపడతాడని మనం అనుకున్నాం. ఆ శాపాన్ని నలకూబర శాప వేదవతి ప్రతిజ్ఞను లేకపోతే శీతశీలం ఎంతవరకు రక్షింపబడేది లంకలో? రామ కథలో వరశాపాలు లేకపోతే రామాయణానికి ఇప్పటి రూపమే ఉండేది కాదు. వరశాపాలు కర్మవాద సిద్ధాంతమత్తంతోనే ప్రభవించాయి, జరిగినవి. అవి సమాజ ప్రవృత్తిని అనుసరించి మానవ స్వభావానికి అనుగుణంగానే ఏర్పడ్డాయి, వెలసాయి అన్నారు. మానవేతర శక్తులపై విశ్వాసం లేకపోతే వరశాపాల కల్పన అవిశ్వసనీయము. కర్మవాద సిద్ధాంతమైన సంపూర్ణంగా తిరస్కరింపబడజాలదు. అది మానవుని విశిష్ట వృత్తిని అనుసరించి పోషింపబడుతూనే ఉంటుంది. వరశాపాలు యథోచితంగా సుయోగ్యంగా సహజంగా ప్రయోగించి వాల్మీకి రామ కథకు ఒక ఔన్నత్యాన్ని కలిగించి, నారదుడు ఈ కథను వాల్మీకి కంటే ముందుగానే ఆయనకి తెలుసు. అతడే వాల్మీకి ఈ కథ వినిపించాడు. నారదుని కథకు ప్రచారం విరళం. నారదుడు చెప్పిన కథలు 3 చోట్ల వరప్రస్థాపనాలుడు కాగా వరశాపాల కల్పన రామాయణ కాలానికి పూర్వమే ఉన్నదని తేల్తాం. వాల్మీకి స్వీయ ప్రతిభా బలాన్ని వీటిని యథోచితంగా ప్రయోగించి రామ కథకు అపూర్వమైన సౌందర్యాన్ని తెచ్చారు. వేలాది ఏండ్లుగా వాల్మీకి రామాయణ భక్తులను, కావ్యమర్మజ్ఞులను, సామాన్య జనులను అందరినీ ఆకర్షిస్తారు. ప్రజా హృదయంలో అది ఎంత లోతుకు నాటుకుపోయిందో. నారదుడు చెప్పిన దానికి వాల్మీకి తన ప్రజ్ఞాబల కొత్త చైతన్యమిచ్చి
దాన్ని శాశ్వతం చేశారు. రామాయణానికి గల వివిధ సౌందర్యాదాయక విషయాలలో వరం శాపాలు కూడా ఎన్నత్తగే. ఆ విషయం స్పష్టపరచటానికి ఈ శాపాదపి వరాదపి అనేటువంటి దాన్ని నేను రాశాను అంటున్నారు మహారాష్ట్రలో రాసిన శ్రీ రాభిడే. అంటే రభిడే అంటే ఏమిటి? రఘునాథ భిడే. శ్రీ అంటే శ్రీపాద రఘునాథ భిడే. ఎంతవరకు? ఇంట్రడక్షన్ 76 పేజీ. ఇప్పుడు అసలు శాపాలు ఎవరెవరికి ఎప్పుడు వాల్మీకి రామాయణం ఆధారంగా వరుసగా అసలు కథలోకి శాప 1. వాల్మీకి నిషాదుడు, బాలకాండ 2వ అధ్యాయం. ఒకసారి వాల్మీకి తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి స్నాన సంధ్యానుష్ఠానాలకై తమసా నదికి వెళ్ళి అక్కడ అనువైన రేవు వెతుకుతున్నాడు. అప్పుడు అతనికి అక్కడ ఆరోగ్యవంతాలైన కామాసక్తిలో ఉన్న క్రౌంచ పక్షులతో జంట కనిపి. అదే సమయంలో ఒక నిషాదుడు ఆ జంటలోని మగపిట్టను తన బాణానికి ఎరచేశాడు. దారుణమైన ఆ బాణఘాతానికి ఆ పిట్ట తక్షణమే నేలవారిపోయి దాని శరీరం రక్తసిక్తమై ప్రాణాంతక వ్యవధతో అది గిలగిల కొట్టుకొడు. దాన్ని అలాంటి స్థితిలో చూసి 2వ పిట్ట కారుమని ఏడవటం మొదలుపెట్టి శిరస్సున ఎర్రని పింఛంతో తననెప్పుడునూ వెడవక తోడుగా ఉండేదై ప్రస్తుతము సంభోగావస్థలోను తన ప్రియుణ్ణి పాటు చూసి దినాతిదీనై అత్యంత వికరస్వనంతో ఆడుపిట్ట విలపించటం ప్రారంభించి దాని ప్రియ వియోగం అతి దుర్భరం అయి ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన వాల్మీకి హృదయం కరుణాభరితమై ఉచ్చైస్వనంలో అరచి విలపిస్తున్న పిత్తనాతడు చూసి కామమోహితమైన పక్షిని వధించట అధర్మమని ఎరిగినందువల్ల అతని అప్రయత్నంగా ఇప్పుడు చెప్పే మాటలు శ్లోకం వచ్చి మా నిషాద పరిస్తాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కవిత్వం అంటే కవితా పంక్తి. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓరి నిషాదుడ, నీకెన్నటికి శాంతి లభించుకుండుగాక. నువ్వు ఈ క్రౌంచ మిథునాన్ని జంటను ఒకదాన్నొకటి కామమోహితమై ఉండగా అకారణంగా వధించావు. కానీ ఈ మాటలు ఉచ్చరించిన తరువాత అతడు చింతాక్రాంతుడైపోయాడు. ఆ మాటలు అన్న తర్వాత వాల్మీకి తపో విఘాతం చేసేటువంటి శాపవాణి తన నోటి నుంచి బయటికి వచ్చినందు చాలా చింతించి అతడు తన శిష్యులతో ఇలా అన్నాడు: శోకాకులుడనైన నా ముఖం నుండి వచ్చిన వాక్యం 4 చరణాలలో నిబద్ధమై ఉందిరా తమాషగా. ప్రతి చరణంలో సమానంగా 8 అక్షరాలు వచ్చాయిరా. ఇది లయబద్ధమై వీణ మీద పాడటానికి అనువుగా ఉందిరా. ఇలా వాక్యం శ్లోకరూపం అనే ఛందంతో నిబద్ధమైన కావ్యరూపం, కానీ వేరు కాదు. ఒక కావ్యంలో భాగంలా కనిపించిందిరా. నా నోట్లోంచి అలవోక నా ప్రయత్నం లేకుండానే వచ్చేసిన ఈ మాట అంతా ఛందోబద్ధంగా ఉంది. శిష్యుడి మాటల్ని సమర్థిస్తూ, నిజమే గురు, ఈ వాక్యాలు శ్లోక రూపమే అవుతాయి. శిష్యుని మాటలకు మహర్షి చాలా సంతోషించాడు. అయినా అతడు ఆ శ్లోకాన్ని గురించి ఇంకా మదన పడుతున్నాడు, ఆలోచిస్తూ.
అతని మనోవికలత కూడా తగ్గినట్లేం లేదు. ఇంతలో బ్రహ్మ పరిగెత్తుకొచ్చాడు. అతడు వాల్మీకితో, నీ ముఖం నుంచి వెలువడిన ఈ వాక్యం ఛందోబద్ధమై శ్లోక రూపంలో వెలసింది నాయన. నువ్వు విచారించక్కలేదు. నా సంకల్పం వల్లనే నీ ముఖంలో ఈ సరస్వతి వెలసింది కనుక నువ్వు శ్రీరాముడి కథ సంపూర్ణంగా వర్ణించు. మహాబుద్ధిశాలి భగవంతుడైన శ్రీరాముడు లోకంలో సర్వశ్రేష్ఠుడైన ధర్మాత్ముడు, ధీరపురుషుడు. నువ్వు నారదుడి వల్ల విన్న ప్రకారం అతని చరిత్రము రాయి. నారదుడు వచ్చి చెప్తానికి ఆయన చరిత్రం, ఆ చరిత్ర నువ్వు రాయాలి. శ్రీరాముని బహిత్ అంతర్ముఖ అంటే బయట లోపలి వృత్తులు, అలాగే లక్ష్మణ సీతా రాక్షసులు మొదలై వాళ్ళందరి యొక్క బయటి లోపలి ప్రవృత్తులను నీకు స్పష్టంగా తెలుస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల. నీ ఈ కావ్యంలో ఏది అసత్యం ఉండదు. నువ్వు రాసే ప్రతి వాక్యం కూడా శిలాశాసనం, అది సత్యానికి నిలబడేటువంటివి. అసత్యం అనేది ఉండదు. కనుక నువ్వు శ్రీరాముని పవిత్ర చరిత్రాన్ని శ్లోకబద్ధమైన సుందర కృతిగా నిర్మించు. ఈ భూమిపై నదీ పర్వతాలు ఎంతవరకు నిలిచి ఉంటాయి అంతవరకు రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది నాయన. అదృష్టవంతుడివిరా. అంతవరకు నువ్వు స్వేచ్ఛగా స్వర్గ మత్స్య లోకాలలో, ఆ లోకాల్లో కూడా నువ్వు నివసించగలవు. కనుక వాల్మీకి మహర్షి ముఖం ద్వారా వెలువడిన శాపమే ఇలా రామాయణ మహాకావ్య రచనకు మూలమే. కనుక ఈ శాపం అనన్య సాధారణమైన మహాత్మ్యాన్ని పొందింది. 2-3 విశ్వామిత్రుడు, మారీచ, సుబాహుడు. బాలకాండ 19వ అధ్యాయం. ఒకనాడు దశరథ మహారాజు పురోహితులు బంధువులతో కూడి తన పుత్రుడి వివాహాన్ని కూర్చి ఆలోచిస్తున్న ఆ సమయంలో విశ్వామిత్రుడు ఆయన్ని చూడటానికి వచ్చాడు. రాజు వెంటనే లేచి ఎదురేగి మునీశ్వరుడికి యథావిధిగా స్వాగత సత్కారాలు పూజలు చేసి ముని చాలా సంతోషించాడు. అతన్ని కుశల ప్రశ్నలు అడిగాడు. తర్వాత అతడు వశిష్ఠాదులను కూడా కలిసి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకున్నాడు. రాగానే మీ ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా అని అడగటం మనకు సంప్రదాయం. కనుక వాళ్ళను కూడా అడగడు. విశ్వామిత్రుడి రాకకు రాజు చాలా సంతోషించి 2 చేతులు జోడించి మునీశ్వరుడితో సవినయంగా ఇలా, మీ రాకకు గల ఉద్దేశం ఏమిటో చెబితే కోరినది ఎంత కష్టమైనా నేను ఇస్తాను అన్నాడు. ఒక మాట అంతే. రాజు మాటలకు విశ్వామిత్రుడు చాలా సంతోషించి, రాజా, నా మనస్సులో ఉన్న మాట విని ఆ మీద నా కార్యాన్ని పూర్తి చేయటానికి నిశ్చయించు. నాకు మాట ఇచ్చానన్నావు కదా, అది అసత్యమని రుజువు చెయ్యి. నేను సిద్ధినాశించి ఒక యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నా. కానీ కామరూపంలో ఉన్నటువంటి మారీచ సుబాహులని రాక్షసుడు దానికి విఘ్నం చేస్తాడు. నియమం పూర్తి అయిన సమయంలో వచ్చి వాడు యజ్ఞ వేదికను రక్త మాంసాలతో నింపి పాడు చేయటం చేత నా ప్రయత్నం పూర్తి కాకుండా ఉంది. యజ్ఞం పూర్తి అవ్వటల్లా ఎప్పటికప్పుడు లాస్ట్ మినిట్ అయిపోయిందనగానే వాడు తీసుకొచ్చి మాంసం ఎముకలు కొమ్మరిస్తాడు. నేను నిరుత్సాహపడి ఆ చోటు వదిలి ఇక్కడి దగ్గరికి వచ్చా. నచమే క్రోధముత్సృష్ట బుద్ధిర్భవతి పార్థివ తథా భూతాహి సా చర్య నా శాపస్తత్ర ముచ్యతే. ఆ ప్రతి వ్రత నియమాన్ని అనుసరించి ప్రారంభించింది మొదలు చివరి వరకు శాపం ఇవ్వకూడదు
నేను ప్రారంభించిన ఆ యజ్ఞాన్ని. కనుక నేను శపించకుండా ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఒక దర్భపుల్ల మంత్రించి వాడి మీద వేస్తే ఆఖరేవాడు. నా యాగం బాగా జరిగేది. కానీ యజ్ఞ దీక్షలో ఉన్నా కనుక నేను అలాంటి శాపాలు ఇవ్వకూడదు. వాడిని సంహరించడానికి శూర వీరగ్రణి అయింది. నీ జ్యేష్ఠపుత్రుడు రాముణ్ణి నాకు అప్పగి. అతడు వాళ్ళని నిగ్రహింప సమర్థుడు, అంటే చంపగల ఆపగల. నేను అతన్ని రక్షించి అనేక శ్రేయస్సులు అందజేస్తా అని విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడికి ముందుగా మాట ఇచ్చిన రాజు అప్పుడు ఏదో చెప్పి తప్పించుకోవాలని అనుకున్నా. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అప్పుడు వశిష్ఠ మహర్షి రాజుకు నచ్చచెప్పగా అతడు విశ్వామిత్రుడితో శ్రీరాముణ్ణి అతని వెంట పంపటానికి సిద్ధపడి విశ్వామిత్రుని స్వీయ సామర్థ్యంతో శపించి రాక్షసులను అంతమొందింపగలడు. కానీ యజ్ఞదీక్షితుడు అవటం చేత నియమం తప్పకూడదు కనుక శపించలేడు. కాగా ఆ శాప స్వరూపం ఎలాంటిదో మనకి తెలియదు. వాళ్ళని దూరంగా కొట్టేవాడా, చంపేవాడా ఏమిటో మనకు తెలియదు. 4 అగస్త్యుడు మారీచుడు. బాలకాండ 25వ అధ్యాయం. సర్గగా 25వ అధ్యాయం. విశ్వామిత్రుడికి రాముడికి తాటకా వృత్తాంతం చెప్తున్నారు. అగస్త్యుడి శాపంచేత తాటక భర్త సుందుడు అనేవాడు చచ్చిపోయాడు. అప్పుడు మారీచుడు అగస్త్యుడి మీదకి ఉరికాడు. యక్షీపుత్రం వ్యజాయత మారీచన్నామ దుర్ధర్షం యహ శాపాద్రాక్షసో భవ. యక్షిణి అయిన తాటక మారీచుడనే ఒక దుర్జయుడైన పుత్రుణ్ణి కన్నది. అతడు అగస్త్యముని శాపంచేత రాక్షసుడు అయ్యాడు. అగస్త్యుడు సుందుడు. బాలకాండ 25. విశ్వామిత్రుడు రాముడికి తాటక వృత్తాంతం చెప్పేటప్పుడు ఈ శాప విషయం సూచించాడు. శాపక్రమం 6. అగస్త్యుడు సుందుని అపరాధానికి కోపించి అగస్త్యుడు వాణ్ణి శపించాడు. సుందే తు నిహతే రామ అగస్త్యం మృతి సత్తగ అగస్త్యం ఋషి సత్తమం. సుందుని అపరాధమేమిటో మనకు తెలియదు, కానీ ఇచ్చిన శాపం ఎలాంటిదో కానీ స్పష్టంగా తెలియదు. కనుక ఆ శాపం ఏమిటో తెలియదు మనకి. కనుక శపించాడు అని మాత్రమే చెప్తారు. తర్వాత 6 అగస్త్యుడు తాటక. ఇది కూడా బాలకాండ 25వ సర్గ 25వ అధ్యాయం. తాటకా వనంలో ప్రవేశించేటప్పుడు రాముడికి విశ్వామిత్రుడు ఆమె జన్మ, వివాహం, శాపం మొదలైన విషయాలన్నీ చెప్పాడు. సుకేతు అనే ఒక ప్రసిద్ధుడైన యక్షుడున్నాడు. వాడు చాలా బలవంతుడు, సన్మార్గుడు. కానీ వాడికి సంతానం లేదు. తపస్సు చేయగా బ్రహ్మ వాడికి తపస్సు మెచ్చి పుత్రుడికి బదులు పుత్రికా వరం ఇచ్చారు. ఆ పుత్రికయే ఈ తాళ. ఆమె చాలా రూపసి. యవ్వనంలో ఆమెను జంభుడు అనేవాడి కొడుకు సుందుడితో వివాహం జరిగే. అగస్త్యముని శాప ఫలంగా సుందుడు మరణింపగా తాటక తన కుమారుడితో కలిసి అగస్త్యుడిని చంపదలచింది. అగస్త్యుడు ఆమె పుత్రుడిని రాక్షసుడు అవుతావు అని శపించి తాటకను ఇలా శపించాడు. పురుషాది మహాయక్షి వికృతానన ఇదం రూపం విహాయాస్
దారుణం రూపమస్తుతే అన్న. నీ ఈ రూపం నాది అప్పటిదాకా చాలా అందగత్తె, లోకంలో జగదేక సుందరిగా ఉంది. నీ ఈ అందమైన రూపం నాశనమై నీకు శీఘ్రమే వికృతం భయంకరమైన రూపం ఏర్పడుగాక. నువ్వు ఆ వికృత రూపంతో నరభక్షిణి అవుతూ మానవుని చంపుతూ రాక్షసివైపోతావు అని శపించి, ఈ విధంగా శపింపబడిన తాటక మరింతగా కోపి అగస్త్యాస్త్రంలో ఉన్న ఆ వనాన్నంతటినీ ధ్వంసం చేసవతల పారే. 7వ తాటక వనం. తాటకి ఉండేటువంటి వనం, అరణ్యం ఎలాంటిది? బాలకాండలో 20. విశ్వామిత్రుడు రాముడికి తాటకా వృత్తాంతం చెబుతూ చెప్పిన విషయ. అగస్త్యముని చేత శాపం పొందిన తాటక ఆ పవిత్ర వనాన్ని నాశనం చెయ్యాలనుకుంది. విశ్వామిత్రుడు రాముడికి ఇది చెప్పి, ఆ దుష్టురాలు చాలా బలవంతురాలురా అబ్బాయి, కామరూపిణి, ఏ రూపం కావాలంటే అది రూపాన్ని పొందుతుంది, చాలా భయంకరం దాని రూపం, దాని చేష్ట, దురాచారుడి ఎక్కడికి కూడా దౌష్ట్యం చేయటానికి విరిచేదిక కనుక దాన్ని తగిందే చంపేయను అని ఆజ్ఞాపించాడు. ఆమెను వధించడం నువ్వు తప్ప వేరెవరు సమర్థులు కా. స్త్రీవధ అని చూడవద్దు, దయ తలచవద్దు. రాజపుత్రుడికి చాతుర్వర్ణ్య హితార్థం క్రూరమా అక్రూరమా, పాపమా కాదా అనే అనుమానం విడిచి ప్రవర్తించాలి. ఇది సనాతన ధర్మం. మహాపాపవతి అయి తాటక మీద ధర్మం అణుమాత్రమైనా లేదు కనుక ఆమెను చంపేసేయి. పాపచారిణి అయిన స్త్రీని వధించడం అది ఎప్పుడు కూడా దోషంక. పూర్వం విరోచన పుత్రి మంధరను ఇంద్రుడు చంపేశాడు. శుక్రాచార్యుడి తల్లి అయిన భృగుపత్రిని విష్ణువు సంహరించాడు అని కూడా పూర్వపు ఎనక్డోట్లన్నీ చెప్పాడు అని తన పాటకు సమర్థించి, రాముడు ముని ఆజ్ఞ చేత పిత్రాజ్ఞగానే భావించి కాని మాయాబల సంపన్నురాలైన తాటక అజేయగా నిలిచి గర్విస్తున్న రాముడిపై ఉరికి స్త్రీవధకు ఇచ్చగింపక రాముడు ఆమె ముక్కులు చెవులు ఖండించాడు. కానీ ఆమె శిలావృష్టి కురిపించింది, రాళ్ళు కురిపించింది. రామలక్ష్మణుడు ఆమె చేతులు ఖండించారు. రాముడిపై ఆమె పడబోయే సమయం అతడు ఆమె వక్షాలను చీల్చివేసి ఎంతలో ఆ రాక్షసి చనిపోయింది. ఆ భయానక రాక్షసి మరణించినందుకు దేవేంద్రుడు రాముణ్ణి ఎంతగానో శ్లాఘించారు. ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖం 34. ముక్త శాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహ రమణీయం విబభ్రాయ యథా చైత్రరథం వన. కనుక ముని రామలక్ష్మణులు తాటకా వనంలో ఆ రాత్రి సుఖంగా గడిపి ఆ రోజే ఆ వనం శాపముక్తమై చైత్రరథంలా అంటే అద్భుతమైన అందం శోభాయమానంగా వెలిసి శాపగ్రస్తురాలైన తాటకవల్ ఆమె నివాసమైన వనం కూడా శాపగ్రస్తమైపోయి తాటక వధతో ఈ వనం కూడా శాపమోక్షం పోయి. కానీ ఆ వనానికి శాపం ఇచ్చిందెవరు, అది ఎలాంటి శాపమో ఎవరికి మనకి తెలియదు. మిగతా విషయాలు రేపు.